వెల్కమ్ టు TJ24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కొత్బల్లపూడి నియోజకవర్గం జగద్గిరిగుట్ట 126వ డివిజన్ పరిధిలో కొండపై వెలిసిన దేవాలయాలపై జరుగుతున్న కూల్చివేతలపై బీజేపీ నాయకులు ఎంఆర్ఓ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించి న్యాయం జరిగింది. ముఖ్యంగా బీజేపీ పార్టీ హిందూ దేవాలయాలపైన అన్యాయం జరిగితే సహించబోమని, అందరం కలిసి నిలబడి పోరాడతామని, ముఖ్యంగా చిన్న చిన్న గల్లీ లీడర్లు కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పాటిస్తున్నారన్నారు. టెంపుల్లో కమిటీ హాల్ కట్టొద్దు అంటున్నావు. అదే చిత్తారమ్మ గుడిలో ఫంక్షన్ హాల్ ఉంది, దాని గురించి ప్రశ్నించు. కాంగ్రెస్ నాయకులను అడుగు, చిత్తారమ్మ గుడిలో ఉన్న ఫంక్షన్ హాల్ను తీసే అని. అప్పుడు మేము మా కమిటీ హాల్ తీస్తాము. జయతిరిగుట్ట కొండపై వెలిసిన దేవాలయాలపై కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ ఇచ్చింది అంటే మీ ప్రభుత్వం హిందూ దేవాలయాలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇదేదో దేవాలయమే కదా కట్టింది, మా ఇల్లు కట్టుకున్నామా? హిందూ దేవాలయాలు అంటే హిందువులకే పట్టడం లేదు. సిగ్గు శరం ఉండాలి. వేరే మతస్థులు చూడు, వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ కలిసి ఉంటున్నారు. హిందూకు హిందువే శత్రువు. ఈ ధోరణి మారాలి, మనుగడ ఉండదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీజేపీ సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి, సిద్దిరామిరెడ్డి, బాలరాజు, గండిరాజు యాదవ్, రాజేందర్ రెడ్డి, కుమార్ యాదవ్, శ్రీహరి గుప్తా, శ్రీకాంత్ యాదవ్, పలు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. టెంపుల్ మీద వెలిచినటువంటి పరశురాముని గుడి అఖండ భారతంలోనే మూడవది. అది జగద్గుట్టలో నిర్మాణం జరగడం చాలా గొప్ప విషయం. అది అయితే అక్కడ ఉన్నటువంటి భక్తులకు సరిపోకపోవడం వలన వాళ్ళు గుడిని ఎక్స్టెన్షన్ చేస్తూ, ప్రాంగణం ఎక్స్టెన్షన్ చేస్తూ వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు గత 20 సంవత్సరాల కింద ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళలోనే పిల్లర్స్ వేసి ప్రాంగణం కట్టబోతుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అరుణ్ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసి వాళ్ళని బెదిరించి మండల ఆఫీసులో కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా దాన్ని పరిశీలించడానికి భారతీయ జనతా పార్టీ నాయకులమందరం అక్కడికి వెళ్ళి చూడగా మా జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి గారికి వచ్చేసి ఏం జరిగిందని ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి ఫోన్ చేసి మాట్లాడగా ఇట్లా కంప్లైంట్ ఇచ్చింది సార్, ఇది జరుగుతూ ఉందని చెప్పడం వలన ఎమ్మటే వినతి పత్రం రాసి మండల ఆఫీస్కి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించి ఏదైతే తాళం చేరి తీసుకుపోయారో రిటర్న్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఉద్దేశించి పురస్కరించుకొని మొన్నటి రోజున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అరుణ్ అనే వ్యక్తి వీడియో చేసి వైరల్ చేస్తూ ఆయన భారతీయ జనతా పార్టీని బదనాం చేస్తూ ఉన్నాడు. 4 పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎంఆర్ఓకు తెలుసు, ఆర్ఐకి తెలుసు. ఈ నలుగురే జగద్గిరిగుట్ట నుంచి వెళ్ళి ఎవరు ఇల్లు కట్టుకున్నా, గుడి కట్టుకున్నా, బునాది తీసిన పోయినా కంప్లైంట్లు ఇస్తారు. విలేకరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కావాలంటే అన్ని పార్టీల నుంచి ఎవరు పోయి అక్కడ కంప్లైంట్ ఇయ్యారు. 4 పార్టీలు, ఆ 4 పార్టీలకు సంబంధించిన 4 వ్యక్తులు మాత్రమే మండల ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చారు. కావాలంటే ప్రతి ఒక్కరు వెళ్ళి చూడొచ్చు, వాళ్ళ 4 పేరు మీదనే ఉంటాయి. అది ఇచ్చి ఏం చేస్తూ ఉన్నారంటే పేద ప్రజలను, అక్కడ గుళ్ళు కట్టుకునే వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. దీనికి ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక పెద్ద నాయకుని కింద పనిచేస్తూ ఆ నాయకుని పేరు చెప్పి బెదిరిస్తూ అరుణ్ అనే వ్యక్తి, ఇంకా 3 వ్యక్తులు కూడా ఇదే పని ఉన్నది. అది పిఎస్ వాళ్ళకు కూడా తెలుసు ఎవరు కంప్లైంట్ ఇస్తున్నారు, ఎవరు కూడా కొట్టిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా తెలుసు ఆ గుట్టల మీద ఎవరు తిరుగుతారు, ఎవరెవరు ఫోటోలు తీస్తూ ఉన్నారు, ఎక్కడ కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు మాత్రమే డబ్బులు వసూలు చేయడం, బతకడం, వాళ్ళ జీవన ఉపాధి అదే అయిపోయింది. వాళ్ళు ఏం డ్యూటీలు చేయరు, ఏం పని చేయరు, గుట్టల మీద తిరుగుతూ ఉండరు. దయచేసి జగద్గిరిగుట్ట ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీ నాయకులు కూడా అందరూ అవసరం చేయాల్సిన. ఇలాంటి వ్యక్తులు పెట్టుకున్నట్టయితే పార్టీలు నష్టపోతాయి, పేద ప్రజలు బాధపడతా ఉన్నారు. మా పార్టీలో సంఘటన జరిగితే నేను ఇంతకు ముందు 4-5 కుత్బుల్లాపూర్ మండల తరఫున సస్పెండ్ చేయడం జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఎక్కడ సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు లేవు. పేద ప్రజలకు పనిచేయాలి. అరుణు, నీకు విషయాలన్నీ తెలియదు. నువ్వు ఎంతమందిని బాధ పెట్టించావో, ఎంతమందిని ఇబ్బంది పెట్టావో, ఏమేమి ఎక్కడ ఏం జరిగిందో నీ అంతరాత్మకు తెలుసు. ఆ భగవంతుడు అనేటువంటి ఒకడు ఉన్నాడు. ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ జరుగుతుంది. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఇక ముందు ఇవన్నీ మానేయండి. మానేసి దేవుని గుళ్ళ మీద పడడం బంద్ చేయండి. బంద్ చేయకపోతే మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అటు పోలీస్ స్టేషన్ కానీ ఇటు మండలంలో కంప్లైంట్ ఇచ్చి మీ మీద చర్యలు తీసుకునే ప్రసక్తి ఖచ్చితంగా ఉంది. ఇక ముందు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని అవాక్కు చెవాక్కులు వెళ్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఎవరన్నా కానీ ఊరుకునే ప్రసక్తే లేదు. దయచేసి ఇంకొకసారి అన్యతగా భావించొద్దు.
మేము భారతీయ జనతా పార్టీని సున్నితంగా హెచ్చరిస్తా ఉన్నాం. అధిగమించేస్తే మాత్రం ఖచ్చితంగా ఇళ్ళ దగ్గర కూడా వచ్చి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి, శక్తి, దమ్ము, ధైర్యం మా భారతీయ జనతా పార్టీకి ఉంది, మాకుంది. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ముఖ్యంగా మా పార్టీ సీనియర్లు కుత్బుల్లాపూర్ సీనియర్ సిద్దిరామ్ రెడ్డి అన్న, సురేష్ రెడ్డి అన్న, బాలరాజు అన్న, సిద్దిరామ్ అన్నగారులందరికీ, సీనియర్లందరికీ కృతజ్ఞతలు. ముఖ్య అంశం ఏంటంటే, గతంలో మొన్న బీజేపీ పార్టీ తరపు నుంచి గుట్టలో జరుగుతున్న గుళ్ళ అన్నిటిపైన కొంతమంది ఆర్ఐ కలీంతో సహకారం పొందుతూ కొన్ని కంప్లైంట్లు ఇస్తుంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా హిందువుల పట్ల కానీ దేవాలయాల పట్ల చిత్తశుద్ధి ఉందని నిరూపించుకోవడానికి మా పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో అందరం బయలుదేరడం జరిగింది. వారికి న్యాయం చేయడం జరిగింది. ఇకపోతే ముఖ్యంగా జగద్గిరిగుట్ట కాంగ్రెస్ నిన్న ఏదైతే కాంగ్రెస్ నాయకుడు కాదు, కాంగ్రెస్ చిల్లర లీడర్, కాంగ్రెస్ని భ్రష్టు పట్టిస్తున్న చిల్లర లీడర్ అరుణ్ అనే వ్యక్తి, ఆయన మాట్లాడిన సబ్జెక్టుల మీద చెప్తాము. ముఖ్యంగా ఏవైతే టెంపుల్లలో కమిటీ హాళ్ళు కట్టొద్దు, ఫంక్షన్ హాల్ అన్నారు. తమ్మి, నువ్వేదైతే తిరుగుతున్నావో పునర్శ్రీ శర్మన్న గౌడ్ దగ్గర అన్నగా పేరు బల్దాం చేస్తానికి నువ్వు మోపైన గుట్టల ఇదే గాజుడు రామారం చిత్తారమ్మ గుడిలో ఫంక్షన్ హాల్ ఉన్నది. దాని గురించి ఫస్ట్ ప్రశ్నించు. మరి ఏ గుళ్ళు అయితే ఫంక్షన్ హాల్ ఉండొద్దు, ఇది సంపాదన గురించి, కమర్షియల్ గురించి అంటున్నావు కాబట్టి ఫస్ట్ శ్రీశైలమన్న మా అందరి నాయకుడే, నువ్వు ఇంకా ఆయన పేరు ఖరాబ్ చేస్తాను గుర్తున్నావు కాబట్టి నువ్వు ఫస్ట్ పోయి తెలుసుకో. అన్న చిత్తారమ్మ గుళ్ళ ఫంక్షన్ హాల్ కట్టొద్దన్న, అది తీసేసే అని చెప్పు. అది తీసేసినాక మన గుట్టల కమిటీ వాళ్ళు తీసేద్దాం. ఇది ఒక సబ్జెక్ట్. రెండోది, ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజెంట్ 2 ఏళ్ళు అవుతుంది వచ్చి, జగద్గిరిగుట్టలో ఈ కొత్త కట్టుకున్న గుడి మీద కాంగ్రెస్ ప్రభుత్వమే కంప్లైంట్ ఇచ్చింది, వాళ్ళ మీదే కేసులు బుక్ అయినాయి. ఇప్పుడు పరశురామ్ గుడి మీద కూడా ట్రాక్టర్ల మీద తాళాలు తీసుకుపోయి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే హిందువులకు వ్యతిరేకం. రెండోది, తమ్మునికి అంత చరిత్ర తెలియదు, మొన్న రోడ్ల మీదకి వచ్చి తిరుగుతుండు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో జగద్గిరిగుట్టలో వైష్ణవ టెంపుల్ ఇప్పటికున్న పెద్దలు వాళ్ళందరిని అడగండి, వాళ్ళ మీద కూడా కేసు బుక్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అయ్యింది. రెండోది, చారి సంఘం ఉన్నది, ఇప్పటికి ఆ చారి సంఘం పెద్దలు ఉన్నారు, వాళ్ళ మీద కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కేసులు బుక్ అయ్యాయి. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వము హిందువుల పట్ల కానీ హిందూ గుళ్ళ పట్ల కానీ పూర్తి వ్యతిరేకము. ఇది మా పార్టీ, మా డివిజన్ పెద్ద నాయకులు కాదు, సనాతన ధర్మం మీద తెలంగాణ మొత్తం తెలుస్తుంది. ఎన్ని గుళ్ళు 2 ఏళ్లలో ఎన్ని గుళ్ళ మీద దాడులు జరిగితే పిచ్చోళ్ళు అని చెప్తున్నారు అనేది ఇది కాంగ్రెస్ వైఖరి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు హిందువుల పట్ల. రెండోది, వ్యక్తిగతంగా గిరివర్ధన్ రెడ్డి అన్న గురించి కానీ శేఖర్ యాదవ్ అన్న గురించి మాట్లాడుతూ నీ స్థాయి అంత కాదు తమ్ముడు. శేఖర్ యాదవ్ అన్నగా జగద్గిరిగుట్టలో అనేక గుళ్ళకు నువ్వు ఏ గుడికి వస్తా అంటే ఆ గుడికి నువ్వు గుట్టకు ముందు నుంచి గుళ్ళు కట్టడానికి గుళ్ళకు ధర్మదాతగా నిలిచిండు. అది ఎంత ఇచ్చినని చెప్పుకోవడం మా సంస్కరణ కాదు. నువ్వు వస్తా అంటే ప్రతి గుళ్ళ పోయి అడిగిపిస్తాం ఆ గుళ్ళకి ఎంత ఇచ్చిండు శేఖర్ యాదవ్ అని. రెండోది, డాక్టర్లు గుడి కడితే, ధనంతరి డాక్టర్లు గుడి కడితే వాళ్ళని పోయి పత్రికా విలేకరులు కానీ జగదుగుట్ట ప్రజలు ఎవరైనా అడగచ్చు. ఈ అరుణ్ అనే వ్యక్తి వాళ్ళని ఎంత హింసించి డబ్బులు అడిగిండో. ఇది ఒకటి. పైన ఏ గుళ్ళు కట్టినా లేకుంటే గరీబోడు 1-2 ఫీట్లు జరిగినా కానీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ నాన్న ఉసురు పోసుకుంటున్నాం. ఈ కర్మఫలం ఖచ్చితంగా అరుణ్కి తగులుతుంది. ఇది మా పెద్ద మనిషి శ్రీశైలం అన్నగారికి తెలుసో తెలియదో ఈ తమ్ముని మూర్ఖత్వం పనులు ఇవి తెలుసుకుంటే అన్నగారికి ఇప్పటి నుంచి జగద్గిరిగుట్టలో అరుణ్ అనే వ్యక్తి ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చినా నిర్మోమాటం లేకుండా మా బీజేపీ సీనియర్ పెద్దలు ఉన్నారు, వారిని సంప్రదిస్తే ఈ అరుణ్ అనే బండారం శ్రీశైలం అన్నగౌడ అన్న దగ్గరికి వెళ్ళి నిలదీసి అడుగుతాం. ఈ పిల్లగాడు తప్పు చేస్తున్నా మీ పేరు బదనాం చేస్తుండ్రు, మీరు అంతో ఎంతో చీమల లెక్కల పుట్టగట్టి జగద్గిరిగుట్టలో పేరు సంపాదించుకున్నారు, మీ పేరుని నాగంపాం లెక్కల ఈ అరుణ్ అనే వ్యక్తి మీ పేరుని పూర్తిగా ఖరాబ్ చేస్తారు కూడా కలిసి ఇది చెప్పుకోవడం జరుగుతుంది. గుళ్ళ విషయంలో మీరు ఒకప్పుడు సహకరించారు. ఈ అరుణ్ అనే వ్యక్తి ఇప్పుడు ఒక ఆర్ఎస్ కలీంతో కలిసి మొత్తం కంప్లైంట్ ఇచ్చుకుంటా వెనకకెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఉండి చేస్తుంది. నిన్న బీజేపీ పార్టీ పోయి ఇస్తే ఈ అరుణ్ అనే వ్యక్తికి అవసరమే లేని దాని మీద ప్రెస్ కంప్లైంట్ ఇచ్చిందంటే దీని వెనుక నార్త్ ఇండియన్స్ కానీ హిందూ సోదరులు కానీ అందరూ అర్థం చేసుకోవాలి. ఈ అరుణ్ అనే వ్యక్తి ప్రతి గుడి మీద, వెంకటేశ్వర్ల గుడి వెనుక ఒక వర్గం వాళ్ళు ప్లాట్లు చేస్తుంటే దాని మీద కంప్లైంట్ ఇస్తా అని చెప్పి ఫోటోలు కొట్టి కమిషన్లు తగ్గి ఇంట్లో వాళ్ళు వస్తామి. నీ గురించి మాకు తెలియదా? ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడడం బంద్ చేయి. రెండోది, మల్లికార్జున స్వామి గుడి కాడికి వస్తే
తమ్మి హైడ్రా దగ్గర షోటాలు చేసినాం. హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారు ప్రెస్ మీట్ పెడితే అది రాలేవు. నీకు అది భయం, దొంగలు రాలేడానికి నిజాయితీ పరులు వచ్చిర్రు. మేము పోయినాం, నువ్వేదైతే నీ నోటికి అడ్డు లేకుండా నిందలు వేయాలంటే మేము కూడా వేస్తాం. మేము వేయాలంటే మీ రాష్ట్ర నాయకుల మీద కాదు, ఈ కొద్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకుల పెద్దల మీద కూడా నిందలేస్తాం. కానీ సంస్కారం కాదు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో, మల్లన్న గుడి పక్క పండేదైతే కట్టిరో అది లేటెస్ట్గా హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ ఇళ్ళల్లో అయితే ఉన్నారో వాళ్ళు హైడ్రా కమిషనర్ ముంగల అక్కడికి వచ్చిన పెద్ద మనుషులు నీ పక్కకు ఉన్న పిల్లాంజనేయులు కూడా వచ్చిందో అడుగు, నీకు తెలియకపోతే. పిల్లాంజనేయులు ముంగలనే హైడ్రా కమిషనర్ శేఖర్ యాదవ్ కానీ మల్లన్న గుడికి కానీ సంబంధం లేదు, మా దగ్గర ఏ వ్యక్తులు తీసుకురు ఏమని కమిషనర్ ముంగల చెప్పిరు. నోట్ జాగ్రత్త పెట్టుకో, అదుపు పెట్టుకో. అడ్డమైన మీద పైసలు వసూలు చేసి బలుస్తున్నాం తమ్ముడు, తిన్నదన్నదో మన కర్మఫలం మనకు ఒకటి ఉంటుంది. ఇప్పటికైనా సరే రాజకీయంగా ఎదుగుతే తప్పు లేదు. లోకల్ నాయకులు ఎవరైనా సరే వాళ్ళ సంస్కారానికి వాళ్ళ ఏజ్కి గౌరవం ఇచ్చి మాట్లాడితే నీకు ఉందాతనంగా గౌరవం ఉంటుంది. చిన్న పార్టీ పనుల గురించి పైసలు ఇస్తే ఫ్లెక్స్ లేకుండా ఫోటోలు ఇచ్చి పంపించిన చరిత్ర తమ్మినిది. శిక్షణ మనకు తెలియదు అనేది. శ్రీశైలమన్న పేరు కానీ సీనన్న పేరు కానీ ఖరాబ్ చేయతామి. శ్రీశైలమన్నది కానీ సీనన్న కానీ పేరు ఇచ్చేది చేయకుండా మంచిగా బతుకు, ఎవరి మీద నింద లేకు, ఈ కలెక్షన్ లాపు. ముఖ్య గమనిక జరుగుట ప్రజలు ఇంకోటి తెలుసుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ టెంపుల్ దగ్గర మెట్లకాడ నుంచి గుడి వరకు నిరుపేదలు కుటుంబంలో కిరాయికుండే వ్యక్తులు వాళ్ళ ఆటో నడిపించుకుంటున్నో లేకపోతే కారు నడిపించుకుంటున్నో ఎల్లో ప్లేటో బస్సు నడిపించుకుంటున్నో పార్కింగ్ పెడుతున్నారు. ఇది ముఖ్యంగా మేము ఇప్పుడు దీని మీద కంప్లైంట్. ఈ అరుణ అనే వ్యక్తి ఒక పిల్లగాన్ని పట్టుకొని వీళ్ళ దగ్గర 2000 3000 ప్రజెంట్ కూడా ఇప్పుడు వసూలు చేస్తున్నాం. దీని మీద మేము ఈఓ కానీ ఆర్ఐ కానీ గతంలో కంప్లైంట్ ఇస్తే 3 నెలలు బంద్ చేసి 2000 ఓవన్ అయ్యే జాగిలో గుట్ట నీ అయ్యేది ఆయమన్నా నువ్వు ఒక్కరిని వసూలు చేస్తానికి. ఇండోమిన్ వాళ్ళ దగ్గర డిపార్ట్మెంట్ ఉన్నారు, వాళ్ళ దగ్గర 3 సిబ్బంది ఉన్నారు, వాళ్ళు వసూలు చేసుకొని మా గుట్ట వెంకటేశ్వర గుడికి నిధులు తీసుకొస్తారు. నువ్వేదో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తెంగిపోతున్నావు బిడ్డ. అరుణ్ ఇప్పటి నుంచి అక్కడ పార్కింగ్ వాళ్ళు ఎవ్వరు కానీ వాళ్ళకి రూపాయి ఇచ్చేదే లేదు. అరుణ్కి ఎవరైనా ఇచ్చినట్లయితే భారతీయ జనతా పార్టీ సంప్రదించండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. దీని మీద ఆర్ఐ మన గుట్ట ఈవో గారు కూడా హస్తం ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరికి కూడా రూపాయి అవసరం లేదు. గుడి సొమ్ము తినకూడదు తమ్మి. గుడి సొమ్ము తింటే గతంలో వెంకటేశ్వర గుడి సొమ్ము తిన్నోళ్ళు ఇండ్ల ముక్కున్నోళ్ళు ఆరోగ్యం బాగా చనిపోయారు. నువ్వు అష్ట ఆరోగ్యాలతో ఉండాలి. ఇప్పటికైనా గుడి సొమ్ము తినుడు బంద్ చేయి. భారత్ మాతాకి జై. నమస్కారం, నేను కుమార్ యాదవ్ మాట్లాడుతున్నా. మల్లన్న గుడి గుట్టపై వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. గుడి గత 43 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అరుణ నటుడు ఇప్పుడు దాని మీద నిందలేసి మా అన్న మీద నిందలేయడం ఎంతవరకు మంచిది కాదు. శేఖర్ అన్న ఎన్ని కష్టాలు పడ్డాడు ఆ గురి కోసం మాకు తెలుసు. సొంత డబ్బులు కూడా 50 లక్షల దాకా పెట్టిండు. అరుణన్న నువ్వు ఇట్లాంటి నిందలు మా శేఖర్ అన్న మీద అయితే మాత్రం మేము ఒప్పుకునేది లేదు. నీ నాలుక వచ్చింది నరమని మాట్లాడినట్టు కాదు. నాకు అవసరంతో నాలుక జీవితం. ఇంకోసారి ఇట్లాంటి మా శేఖర్ అన్న మీద ఎటువంటి మాటలు మాట్లాడకూడదు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.